కన్యాదానం. మా అబ్బాయి ప్రశాంత్ మీ అర్చనని లంచ్ కి రెస్టారెంట్ కి తీసుకెళ్తానన్నాడు. ఆ విషయం చెప్పడానికే చేశాను. హలో వదిలి గారు, అది అంటే అది మీ అన్నయ్య గారు ఇంట్లో లేరు. ఆయనతో ఓ మాట చెప్పి. ఇంత చిన్న విషయానికి కూడా అన్నయ్య గారి పర్మిషన్ కావాలా? మా వాడు మంచివాడు కాబట్టి వాడు డైరెక్ట్ గా మీ అమ్మాయికి ఫోన్ చేయకుండా నా చేత మీకు ఫోన్ చేయించాడు. మా వాడి క్యారెక్టర్ అర్థం చేసుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి మీకు? ఇంత చిన్న విషయానికే మరీ ఎక్కువగా ఆలోచించారనుకోండి, మా వాడు హర్ట్ అవ్వచ్చు. మా వాడు హర్ట్ అయితే మీ అమ్మాయి గురించి గాని ఈ పెళ్లి గురించి గాని తన అభిప్రాయం మార్చుకోవచ్చు. అప్పుడు మనం చేసేదేం ఉండదు. మీరే ఆలోచించుకోండి. హలో, అర్చన, ప్రశాంత్ నేను డిన్నర్ కి బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడట. అందుకని చెప్పడం కోసం ఫోన్ చేసింది. నేను ఎక్కడికి వెళ్ళనున్నా, నాకు రావడం ఇష్టం లేదని ఫోన్ చేసి వాళ్ళకి చెప్పే. వెళ్ళకపోతే బాగుండదమ్మా. పెళ్లి చూపుల్లో ఆ అబ్బాయి నా మొహం కూడా సరిగ్గా చూడకుండా వెళ్ళిపోయాడు. అతను ఎలాంటి వాడో ఏంటో తెలియకుండా ఎలా వెళ్తాననుకున్నావు? నేను వెళ్ళనమ్మా. అర్జున, ఆగుమా. ఒక గంట అతనితో బయటికి వెళ్ళడానికి భయపడితే రేపు అతనితో కలిసి జీవితాంతం ఎలా ఉండగలవో చెప్పు. ఆ రోజు నిన్ను చూడలేదు కాబట్టి నిన్ను డిన్నర్ కి తీసుకువెళ్లి నీతో మాట్లాడాలనుకుంటున్నాడేమో. ఇప్పుడు నువ్వు వెళ్ళనంటే నీకిష్టం లేదనుకోరు, నీ అమ్మా నాన్నలకి ఇష్టం లేక పంపించలేదని అనుకుంటారు. వాళ్ళలా అనుకోవడం మంచిది కాదర్చన. ఆ అబ్బాయి వచ్చేసినట్టున్నాడు, త్వరగా రెడీ అవ్వు. హలో, నా పేరు కావేరి అండి. రాజా కోసం ఫోన్ చేశాను. మీరెవరో తెలుసుకోవచ్చా? నా పేరు సౌందర్య, రాజా చెల్లిని. ఈ ఏజ్ అమ్మాయిలు అన్ని రకాల టేస్టులకి అలవాటు పడిపోతున్నారు. నువ్వు కాలేజ్ స్టూడెంట్, ఇలాంటి టచింగ్లు కొత్త కాదనుకుంటాను. చెయ్యి పట్టుకుంటే అంత ఇబ్బంది పడుతున్నావేంటి? నువ్వు నా ఒళ్ళో కూర్చున్నా ఎవ్వరు ఏమి అనుకోరు. బాయ్ ఫ్రెండ్స్ ఎందరున్నారు? ఎవరినైనా లవ్ చేశావా? ఈ కోపతాపాలు ఇప్పుడు కాదు, రేపు అక్కడ. సారీ బాబు, సారీ. ఏంట్రా సారీ? కావాలని డ్రెస్ ని డ్యామేజ్ చేసి సారీ చెప్తావా? మేనస్ తెలియ నీలాంటి వాడికి సారీ చెప్పడం కూడా తప్పేరా. ఏంట్రా, నాకు మేనస్ లేదా? ఉంటే ఒక ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తిస్తావా? నేనెలా బిహేవ్ చేస్తే నీకెందుకురా? మర్యాదగా ప్రవర్తించకపోతే చెయ్యి కూడా చేసుకోవాల్సి వస్తుంది. నువ్వేంట్రా చేయి చేసుకునేది? ఇడియట్. కన్యాదానం.